హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆదరణతో ముందుకి వెళ్తున్నటువంటి మన సిటీవీ ఆడియో ఫీస్ట్ ఇంకా సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్స్ మరింత ప్రోత్సాహంతో, మీ బ్లెస్సింగ్స్తో, మీ లైక్స్ అండ్ షేర్స్, సబ్స్క్రైబ్స్ చేసుకుంటూ మన ఛానల్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను. మీ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా బూస్టప్గా పనిచేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి స్టోరీ విని అలా వదిలేయకుండా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ, ఘోస్ట్ లవర్స్కి కానీ దీన్ని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి సిటీవీ హర్రర్ స్టోరీస్ ప్రోగ్రాంలో నేను ఇప్పుడు చెప్పబోయే ట్రూ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిన ఏరియాలో జరుగుతూ ఉండే విషయం అండి. అయితే అట్ ప్రెజెంట్ అది అలాగే ఉందా, ఆ ఏరియా ఛార్జ్ అయ్యి అలాగే ఉందా లేక మారిందా అన్నది నాకైతే ఇప్పుడు తెలియదు, నౌవేడేస్ తెలియదు. అయితే నేను చెప్పే విషయం యథార్థ సంఘటనలు మాత్రమే నేను షేర్ చేస్తున్నాను మీతో. నేను ఒకవేళ ఏదన్నా కల్పిత కథ కానీ, నేను తెలుసుకున్న విషయం కానీ మీకు చెప్పినట్లయితే ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. సో ఈ ట్రూ ఇన్సిడెంట్స్ని, ఈ హర్రర్ని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటూ మేము ఎదుర్కొన్న అందరికీ తెలిసినటువంటి ఒక సంఘటన చెప్తున్నాను. ఇది విజయనగరంకి, శ్రీకాకుళం జిల్లాకి, విజయనగరం జిల్లాకి మధ్యలో ఉండేటటువంటి కందివలస గెడ్డ అనే ఒక చిన్న ఊరు. ఎంత చిన్న ఊరు అంటే చాలా చిన్న ఊరు. ఆ ఊరు దగ్గర మలుపు, ఆ మలుపు గురించే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. అది చాలా టెరిఫైయింగ్ టర్నింగ్ అండి. అక్కడ ఎప్పుడు కూడాను ఈ సంఘటన అంటే మేము ఎదుర్కొన్న సంఘటన ఎప్పుడు అని అంటే, అవి నేను మ్యూజిక్ డిప్లొమా కోసం విజయనగరం తిరుగుతున్నటువంటి రోజులు 97 అండ్ 98. ఆ ప్రాంతంలో నేను రిటర్న్ వెళ్ళడమేమో ఫస్ట్ బస్కి వెళ్ళిపోయేదాన్ని శ్రీకాకుళం నుంచి, వచ్చేటప్పుడు లాస్ట్ బస్సులో వచ్చేదాన్నండి. అయితే లాస్ట్ బస్సులో అంటే సాయంకాలం అప్పుడు 4:30, 5:30కి ఉండేదండి. ఇంకా లాస్ట్ బస్సు అదే. ఇంకా ఎంప్లాయీస్ కూడా దానికే వచ్చేవారు. అది అయిపోయింది అని అంటే ఇంకా విజయనగరానికి ఎక్కువగా బస్సులు ఉండేవి కావు ఆ టైంలో. అలాంటి సమయంలో అక్కడ కందివలస అనే ఒక చిన్న ఊరుందండి. అంటే బస్ రూట్లోనేనండి, బస్ లైన్ బై రోడ్ ఉండేది కందివలస. గెడ్డ అని ఎందుకంటారు అని అంటే, ఆ రోడ్డుకి ఒక కాజ్వే లాగా ఉండి దిగువన నది పారుతూ ఉండేదండి. అందువల్ల దాన్ని కందివలస గెడ్డ అంటారు. అక్కడ నీరు ఉందన్నమాట. గెడ్డ అంటారు కదండి, మన ఉత్తరాంధ్ర సైడ్ గెడ్డ అంటారు. ఇక్కడేవో చిన్న చెరువులు ఇవి ఎలా ఉన్నాయో దాన్ని కూడా అలాగే గడ్డ అంటారు. నీటి గడ్డ, బుగ్గలని అర్థం. అయితే అక్కడ బస్సు కానీ ఎక్కువగా 2 వీలర్స్ అండి. నేను ఎదుర్కొన్న ప్రమాదం కూడా 2 వీలర్స్ నుంచే. అయితే అక్కడ జరిగిన ఒక భయానక సంఘటన. ఎంత భయానకం అంటే మీకు ఇప్పుడు గుర్తు రావడానికి మీరు గూగుల్లో వెతికి సెర్చ్ చేసుకుని, ఓ కందివలస గడ్డ ఇక్కడ ఉందా అని మీరు సెర్చ్ చేసుకోవడానికి వీలుగా నేను రూట్ చెప్పాను. సో ఇప్పుడు నేను ఎదుర్కొన్న సంఘటన చెప్తాను. ఆ రోజు నేను క్లాస్ నుంచి లేటుగా బయలుదేరానండి. కాలేజ్ దగ్గర లేట్ అయిపోయి 4:30కి కాలేజ్ క్లోజ్ అయిపోతుంది, మ్యూజిక్ కాలేజీ. ఆ తర్వాత లేట్ అయిపోయి నేను కొంచెం ఫ్రెండ్స్తో గడపడం వల్ల కొద్దిగా లేట్ అయ్యి అక్కడ నుంచి నేను 6 గంటలకి విజయనగరం నుంచి బయలుదేరానండి. బయలుదేరితే నేను అక్కడ నుంచి నాకు పనిష్మెంట్ ఏంటంటే, నేను విజయనగరం టు నాతవలస రావాలి. నాతవలస బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత, అంటే బస్ పాయింట్కి వచ్చిన తర్వాత అక్కడ నిలబడి ఏదో ఒక బస్సు చూసుకుని ఎక్కి వెళ్ళాలన్నమాట. అలాంటి రూట్లో నేను ఉన్నాను. అయితే ఆ రోజు నేను రావడం జాగ్రత్తగానే వచ్చేసాను. నాతవలస వచ్చేసాను. నాతవలస వచ్చే టైంకల్లా 6:40 ఎంతో అయిందండి సాయంత్రం. చీకటి పడిపోయింది. ఉన్న ఒక్క షాపు క్లోజ్ అయిపోయింది.
మీకు గుర్తుండే ఉంటుంది విజయనగరం గురించి నా స్టడీస్ ఏరియాలో టైంలో నేను చెప్పిన ఏరియాస్‌లో నాతవలస జంక్షన్ పక్కనే ఒక చిన్న కిళ్ళీ కొట్టు ఒకటి ఉండేది. అది నేను మీకు గుర్తుండే ఉంటుంది మీకు చెప్పడం. ఆ షాప్ కూడా క్లోజ్ అయిపోయిందండి. క్లోజ్ అయిపోయి బాగా చల్లటి రోజులు కావడంతోనూ బాగా చలిగా ఉంది అంతే. అక్కడ నేను నిలబడి బస్సు కోసం చూస్తున్నాను. బస్సు కోసం చూస్తుంటే ఎంతసేపటికి బస్సు రాలేదు. అయితే అటు నుంచి అంటే వైజాగ్ నుంచి అదే హైవే కాబట్టి వైజాగ్ నుంచి మా బంధువులు ఒకతను, నాకు ఇంచుమించుగా అతను చిన్నాన్న అవుతాడు అనుకుంటాను. అంటే దూరపు బంధువు. ఆయన బండి మీద వచ్చేస్తున్నాడండి, హీరో హోండా మీద. బంధువు రాకపోకలైతే పెద్దగా ఏమీ లేవు. అందువల్ల పేర్లు పెట్టి పిలుచుకునే వ్యవహారమే తప్ప పెద్దగా వరసలు పెట్టి పిలిచేసుకునేంత ఇది కూడా లేదు. మా మదర్‌ని, ఫాదర్‌ని ఆయన అన్నయ్య, వదిన అనేవారనమాట. అంటే నాకు బాబాయ్ కింద వరస. అయితే అతను వెనకాతల చాలా లగేజీ ఇది కట్టేసి, ఆ లగేజీ బండికేసి కట్టేసుకుని స్లోగా వస్తున్నాడనమాట లగేజ్ వల్ల. బైక్ పడిపోతాయి కదండీ! స్లోగా వస్తున్నాడు. నన్ను చూశారు. నన్ను చూసి ఆయన ఆపారనమాట. ఆపి, "అదేంటి ఇక్కడున్నావు నువ్వు?" పాప అనేవారు నన్ను. "లేదు, నాకు బస్సు మిస్ అయిపోయాను నేను. ఆలస్యం అయిపోయింది. అందుకనే ఇక్కడున్నాను" అనంటే, "అయితే మరి ఇంకెందుకు పద, నేను కూడా మన ఊరే వెళ్తున్నాను. ఎళ్ళిపోదాం. నిన్ను అక్కడ డ్రాప్ చేసి నేను మళ్ళీ వెనకాలకొస్తానులే" అనంటే, "పర్వాలేదు, నన్ను రణస్థలంలో దింపితే చాలు" అని రిక్వెస్ట్ చేశానండి. సరే అని చెప్పేసి అతని ఏదైతే లగేజ్ పెట్టుకున్నారో ఆ లగేజీ, నా లగేజీ కలిపి నా ఒళ్ళో పెట్టుకున్నాను నేను. ఒళ్ళో పెట్టుకొని నేను అటొక్క కాలు ఇటొక్క కాలు వేసి బ్యాలెన్సింగ్ కోసం కూర్చున్నాను. ఒళ్ళో అంటే మధ్యలో అనమాట. అతనికి నాకు మధ్యలో 2 సంచులున్నాయి. సంచులుండి నా హ్యాండ్ బ్యాగు, అతని సంచి 2 ఉన్నాయి. ఉండి నా పుస్తకాలు అతని సంచిలో సర్దేసి పడిపోకుండా గట్టిగా వాటిని పట్టుకొని బ్యాలెన్సింగ్ కోసం కూర్చొని బయలుదేరామండి. బయలుదేరి అలాగ అలా చీకట్లో ట్రావెల్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఆయనేమో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడనమాట. "ఏమ్మా, అన్నయ్య ఎలా ఉన్నారు? వదిన ఎలా ఉన్నారు?" ఇలా అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉంటే నేను చెప్తూ ఉన్నానండి. ఆకాశంలో ఆ చల్లదనానికి తోడు ఒక రకమైన నల్లదనం కూడా కమ్ముకొని ఉంది. అంటే మబ్బులు, నక్షత్రాలైతే కనిపించటం లేదు. మబ్బులు కనిపించటం మొదలుపెట్టాయి. మబ్బులు కనిపిస్తుంటే, "ఏంట్రా బాబు మబ్బులు, ఇంటికెళ్ళేటప్పటికి తడిసిపోతామేమో, నా పుస్తకాలు తడిసిపోతాయని నా భయం" అని అనుకున్నామండి. అనుకొని, "చిన్నాన్న, ఇక్కడెక్కడైనా షెల్టర్ చూసి ఆగుదామా? ఆగితే ఆగి వెళ్ళిపోదామా?" అంటే, "లేదమ్మా, ఇదేం వచ్చే వాన కాదు. వెళ్ళిపోదాం, పర్వాలేదు" అని అనుకుంటూ అలా వెళ్తున్నామండి. కొంత దూరం గడిచింది. కొంత దూరం గడిస్తే పక్కన నేను కొంచెం పొడవుగా ఉండడం వల్ల అతని సైడ్ మిర్రర్, అంటే ఈ బండికి ఇలాగా పెట్టి ఉండే సైడ్ మిర్రర్ నుంచి నాకు కనిపిస్తున్నదనమాట. లైట్లు వెలుగు కనిపిస్తున్నది. వెనకాల వస్తున్న బళ్ళు వెలుగు అందులో కనిపిస్తున్నది. అయితే అందులో నేను అకస్మాత్తుగా ఒక చిన్న ముఖాన్ని చూశాను నేను. నా వెనకాల కూర్చున్నట్టుగా ఒక చిన్న ముఖాన్ని చూశాను. అది కూడా ఎంత ముఖము అనంటే ఒక 7, 8 సంవత్సరాలు ఉండే ఒక అబ్బాయి ముఖం చూశాను నేను. ముఖం చూసేటప్పటికి, ఇదేంటిది నా వెనక ఎవరు కూర్చున్నారు అని అనుకుని ఒకసారి స్పీడ్‌గా వస్తుందంటూ జస్ట్ ఇలా వెనక్కి తిప్పబోయాను. తిప్పబోతే ఈదురుగాలికి కళ్ళు మూసుకుపోతున్నాయి. దానికి తోడు మబ్బులు వేయడం వల్ల ఒక రకమైనటువంటి ధూళితో నిండిన గాలి వీస్తోంది. సరే, ఏదైతే అదే అయిందని చెప్పి జడుసుకున్నాను లోపల. కానీ బయటికేం బయటపడలేదు. "చిన్నాన్న, ఇక్కడ ఎక్కడైనా ఆగుదామా" అంటే, "ఇదంతా ఎక్కడ ఆగుతామమ్మా, ఇంకా 2 నిమిషాలు కందివలస గడ్డ మీద నుంచి అలా వెళ్ళిపోతే ఇంకెందుకు రోడ్డు ఎక్కేస్తాం, వెళ్ళిపోతాంలే, ఏం కాదు, ఇంకిక్కడ ఆగామంటే వానకు దొరికిపోతాం" అన్నాడాయన. అలా అనేటప్పటికీ ఇంక నేనేం అనలేకపోయాను. ఆయన పెద్దాయన కదండీ! అప్పటికే ఆయనకొక 55 ఏళ్ళు అలా ఉంటాయి. పెద్దాయన, నేనేం అనలేకపోయాను. అనలేక, "సరే పదండి వెళ్దాము" అంటే ఇంక అలాగ వెళ్తున్నామండి. జర్నీ సాగుతోంది. నాకు అద్దంలో ఆ కుర్రవాడి మొహం మరి కనిపించలేదు. కొంచెం సేపు అయిన తర్వాత బండి ఒక్కసారి క్రీచ్ క్రీచ్ క్రీచ్‌మని సౌండ్ వచ్చి, అన్‌బ్యాలెన్స్ అయితే ఎలా ఉంటుందో, అంటే టూ వీలర్ తెలుసు కదా మనందరికీ. టూ వీలర్ అన్‌బ్యాలెన్స్ అయితే ఎలా ఉంటుందో, టైర్లు అంత వేగంతో వస్తున్న టైర్లు రోడ్డుకి కీచ్ 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 అని రాసుకుంటే ఎలాంటి సౌండ్ వస్తుందో, అలాంటి సౌండ్ వస్తా రైట్ సైడ్‌కి తిరిగిపోయింది. మేము లెఫ్ట్ సైడ్ తిరగాలి మేము. లెఫ్ట్ సైడ్ రోడ్ ఇలా టర్న్ అవుతుందండి, అది మలుపు. మేము మా చిన్నాన్నగారు రైట్ సైడే తిప్పారు. కానీ ఆటోమేటిక్‌గా లెఫ్ట్ సైడే తిప్పారు.
ఆటోమేటిక్గా రైట్ సైడ్ టర్న్ అయిందండి. అది టర్న్ అయ్యేటప్పటికి డబ్బ డబ్బ డబ్బా ఏదో పెద్ద ఓల్డ్ డొక్కు బండిలాగా అది బడబడబడ సౌండ్ చేసుకుంటూ ఆగిపోయింది. అప్పట్లో హీరో హోండాలు బాగుండేవండి. కొత్తగా హీరో హోండాలు అవి బాగా నడిపేవారు అందరూ కూడాను, ఫాస్ట్గా వచ్చేయచ్చని. బాగుండేది. స్కూటర్లు మాయమై హీరో హోండాలు రోడ్లని ఆక్రమించుకుంటున్న కాలం అది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఘటన అనమాట. అయితే బడబడబడ సౌండ్ చేస్తూ ఆగిపోయింది. అయితే ఇద్దరం పొడుగ్గానే ఉండడంతోటి కాళ్ళు కిందకి దింపేసి బండి మీద నుంచి పడిపోయే ప్రమాదం నుంచి బయటపడ్డామండి. లేకపోతే దభేలును మొత్తం పడిపోయి ఉండేవాళ్ళం ఇద్దరం. అయితే సంచి అన్‌బ్యాలెన్స్ అయింది. మేము మనుషులం బ్యాలెన్స్ అయ్యాం గానీ, సంచి అన్‌బ్యాలెన్స్ అయ్యి నా పుస్తకాలు చెల్లాచెదురుగా పడిపోయాయి కింద. నా టెన్షను అందులో నుంచి నేను రాసుకున్న నోటేషన్ తాలూకు కాగితాలు ఏమన్నా పడిపోయేమో అన్న టెన్షన్‌తో నేను, చిన్నాన్న ఒక్కసారి బండి ఆపండి నేను పుస్తకాలు తీసుకుంటాను అని అంటే అతను మాట్లాడటం లేదసలు. పలకటం లేదు. బండి మాత్రం గిర్రు గిర్రుమని ముందు టైర్ తిరుగుతోంది. నాకెందుకో అనీవెన్‌గా అనిపించింది. అదేంటి అలా జరుగుతోంది? ఒకసారి చేత్తో ఇలా తట్టాననమాట. చిన్నాన్న ఒకసారి బండి ఆపండి అని. ఒకసారి ఆపండి, ఇంజిన్ ఆపండి, నేను దిగుతాను, దిగి పడిపోకుండా ఒకసారి పట్టుకోండి, కాయండి, నేను సంచి పడిపోయింది తీసేస్తాను అని అంటే అక్కడి నుంచి ఏం తీస్తావు అని వినిపించింది. వినిపించేటప్పటికి నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. ఆయన ఏంటి అంత గట్టిగా అరుస్తున్నాడు అని అనుకునే. పుస్తకాలు పడిపోయి చిన్నాన్న అందుకే ఆపమన్నాను అంటున్నాను నేను. అంటుంటే మరేం మాట్లాడలేదు. నాకు ఎక్కడో నెగెటివ్ కొట్టింది. ఈ సౌండు, ఈ కంఠం అతనిది కాదే అనుకున్నా. అనుకుని సరే ఏదేమైతే ఏమైంది అనుకుని నెమ్మదిగా నేను కిందకి దిగాను. కిందకి దిగి ఒక కాలుతో ఒక చేత్తో బండి పట్టుకుని రెండో చేత్తో సంచిని అందుకోబోయాను. అవ్వకపోతే అక్కడ పుస్తకాలు అవి పడిపోయిన వాటికేమో ఇంకా బండి వదిలేశాను. వదిలేసి చిన్నాన్న జాగ్రత్త అని చెప్పాను. జాగ్రత్త అని చెప్పి నేనేమో పుస్తకాలు అన్నీ ఉన్నాయో లేదో చూసుకుంటూ ఆ గుడ్డు వెలుగులోను అవన్నీ చేతికి అందినవన్నీ ఇలా రోడ్డు మీద తడుముతూ మొత్తం అన్నీ ఏరేసుకున్నాను. అక్కడ స్ట్రీట్ లైట్ కూడా, రోడ్డు మీద లైట్ కూడా నాకు సమంగా కనిపించట్లేదండి, చీకటి అలుముకుని ఉంది. అందులో నుంచి అయిపోయింది. అన్నీ ఎత్తేసాను. ఎత్తేసి సంచి వైపు చూశాను. సంచి వైపు చూసి అంతా బాగానే ఉంది అని అనుకున్న తర్వాత బండి మీద పెట్టానండి. బండి మీద పెట్టి చిన్నాన్న చిన్నాన్న వెళ్దామా అన్నాను నేను. వెళ్దామా అంటే ఎక్కడికే, వెళ్ళిపోదాం అంటున్నావు అని గట్టిగా వినిపించింది. నాకు ఎంత భయం వేసిందంటే మామూలుగా భయం అయితే వేయలేదండి. అదేంటి చిన్నాన్న అలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఎదురువైపుకి వెళ్ళి ఏంటి ఏమైంది మీకు అన్నాను నేను. అని భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపాను. గట్టిగా కుదిపితే అతని కళ్ళు నా వైపు తిరిగాయి అనమాట. ఆ కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయి అని అంటే బాగా ఇంకా కోపంతోనో రౌద్రంతోనో చూస్తే ఎలా ఉంటాయో అంత భీకరమైనటువంటి ఎరుపు ఆ కళ్ళల్లో. ఆ తర్వాత అతను కళ్ళు ఎటో చూస్తున్నాయి, నన్ను చూడటం లేదు, ఆ ఏరియాని చూడటం లేదు, ఎటో చూస్తున్నాయి. చూస్తూ ఉంటే నేను మరొకసారి గట్టిగా కుదిపాను. గట్టిగా కుదిపేసరికి ఏంటమ్మా అన్నాడు అతను మామూలు కంఠంతో. అంటే ఇటు తీసుకొచ్చారేంటి చిన్నాన్న, పదండి అటువైపు మనం లెఫ్ట్కి వెళ్ళాలి, ఇటు వచ్చారేంటి అన్నాను నేను. అంటే ఎటు వచ్చాము, సంచి ఉందా అని అడిగాడు అతను. ఏవో అవసరమైన వస్తువులు తీసుకున్నాడు ఆయన. అంటే పడిపోయింది చిన్నాన్న, ఇందాకటి నుంచి పిలుస్తుంటే మీరు ఇంకేదో మాట్లాడుతున్నారు కానీ నేను చెప్పింది వినట్లేదు. సరే పదండి వెళ్ళిపోదాం అన్నాను నేను. వెళ్ళిపోదాం అంటే సరే అన్నాడు అతను. వెంటనే పడిపోయినవన్నీ ఎత్తేసి పెట్టాను కాబట్టి రెడీగాను నేను కూడా ఎక్కాను. నేను కూడా ఎక్కిన తర్వాత అతను అంటాడు ఏంటమ్మా ఎంత బరువు ఉంది, ఇందాకటికన్నా బరువు ఉంది ఏంటి ఇప్పుడు అని అంటాడు ఆయన. అంటే ఏమీ లేదు, 2 సంచీలు నేనే ఉన్నాము అన్నాను. అంటే ఏంటమ్మా సరిగ్గా చూసుకో, ఏంటి ఎంత బరువు ఉంది ఏంటి, బండి అసలు నేను టర్నింగ్ చేయలేకపోతున్నాను ఏంటి, నువ్వు దిగు అన్నాడు అతను. అంటే ఉండిచినాను నేను దిగుతానని చెప్పేసి నేను దిగడమే కాకుండా బండి మీద ఉన్న ఎక్స్ట్రా సంచి కూడా దించాను. దించి చేత్తో పట్టుకున్నానండి. చేత్తో పట్టుకుని ఇప్పుడు ట్రై చేయండి అన్నాను. అంటే అతను బలమైన మనిషి అండి. చెమటలు కక్కేస్తున్నాడు ఆ హీరో హోండాని రౌండ్ చేయడానికి. చెమటలు కక్కేస్తున్నాడు. బుర్రు బుర్రు మన సౌండ్ వస్తుంది. ఇలాగ టర్న్ చేసి రైట్ సైడ్ రోడ్డు వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. అటువైపు తిప్పటానికి అని చెప్పి అతను చెమటలు కక్కేసి అతని గోధుమ రంగు చొక్కా అంతా తడిసిపోయి అదొక రకంగా అయిపోతున్నాడు. అతను నీరసించిపోతున్నాడు అనమాట. అమ్మ బాబోయ్, ఇప్పుడు కానీ అతను నీరసించిపోయాడంటే ఇంకేమైనా ఉందా, ఇక్కడ బస్సులు మాట దేవుడు బండి ఎక్కడ వదిలేస్తాము,
ఇవన్నీ ఏంటి, ఎందుకు ఇలా అవుతుంది ఈరోజు అని అనుకుని అతనికేమో నేను కూడా సాయం చేశాను. సాయం చేసి ఏంటి ఏమైంది అని చెప్పి ఎదురుగుండా వెళ్ళాను అతనికి. ఎదురుగుండా వెళ్ళి ఏమైంది నాన్న, ఏమైంది, ఎందుకు ఇలాగా అని అంటే, ఏం లేదమ్మా ఇప్పుడు బాగానే వస్తుంది ఉండు అనేసి అన్నాడు. అని మెల్లిగా తిప్పాడు. తిప్పేటప్పటికి రైట్ సైడ్ తిరిగిందండి బండి. ఇంకెక్కువ అన్నాడు. ఇంకెక్కువ అనేటప్పటికి మళ్ళీ ఎక్కాను. ఎక్కేటప్పటికి ఏంటమ్మా ఇంత బరువు, ఇందాక లేని బరువు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఇద్దరు ముగ్గురు మనుషులు బరువు ఉంది ఇప్పుడు బండి అన్నాడు అతను. అంటే మెల్లిగా పదండి చిన్న కొంత దూరం అని అంటే, ఎక్కడొచ్చి ఆగాం మనం అని ఇలా చూసి, కందివలస గడ్డ వచ్చి ఆగామమ్మా, పద పద వెళ్ళిపోదాం, నాకు అర్థమైందిలే పద అనేసి అన్నాడు. అనేసి అతి కష్టం మీద అతను చాలా కేర్ఫుల్గా రోడ్డు ఎక్కించాడండి. రోడ్డు ఎక్కించి రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ రోడ్డు ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత 5 నిమిషాల జర్నీ తర్వాత నా ముందర ఆ చిన్న అద్దంలో ఆ చిన్న పిల్లాడి మొహం 2 బల్బుల్లాంటి కళ్ళుతోటి కనిపించిందండి. అదొక వికృతమైన ముఖం, ఎప్పుడు చూడలే. అలాంటి ముఖం కనిపించింది. కనిపిస్తే నాకు వెన్నులోంచి ఏమిటో పురుగులు వరుసగా పాకి మీదకి వచ్చేస్తున్నట్టు అనిపించేసి, చిన్నాన్న ఒకసారి బండి ఆపండి అని అంటే, ఎందుకు ఆపమంటున్నావు, అసలే గాడిద బరువు ఈడుస్తున్నాను నేను అన్నాడు ఆయన. అందుకే బండి ఆపండి ఒకసారి అని చెప్పి కిందకి దిగిన తర్వాత అక్కడ రోడ్డు ఒడ్డున ఆపమని, ఇలా కాదు ఓ పని చేయండి, మీరు కొన్న సామాన్లలో నిమ్మకాయ ఉందా అని అడిగితే, ఉంది ఎందుకు అన్నాడు అతను. ఏమీ లేదు ఇవ్వండి అని చెప్పి నిమ్మకాయ తీసుకొని కొద్దిగా చిన్నగా మంత్రించి ఆ నిమ్మకాయని నా చేతిలో పట్టుకొని, వెనక సీటు దగ్గర ఉంటుంది కదండి హ్యాండిల్ ఇలా పట్టుకోవడానికి, ఆ లెఫ్ట్ హ్యాండ్తో నేను నిమ్మకాయ పట్టుకుని ఆ వెనకనున్న హ్యాండిల్ని గట్టిగా పట్టుకున్నాను. పట్టుకుని ఇప్పుడు తీయండి చిన్న బండి బాగానే ఉంటుంది అన్న. బాగానే ఉంటుందంటే, ఏం చేసావు నువ్వు అన్నాడు. నేనేమి చేయలేదు, అంతా ఈశ్వరుడి దయ, పదండి వెళ్దాం, తీయండి పర్వాలేదు ఏం కాదంటే తీశాడు. తీసిన తర్వాత ఏం చేసావు, ఎవరినో దించేసినట్టు హాయిగా ఉంది అన్నాడు. అంటే ఇక మీదటి బాగానే ఉంటుంది, నన్ను రణస్థలంలో దించేసి మీరు మీ పని మీద వెళ్ళిపోండి అన్నాను. అని అంటే నేను బ్యాక్కి లాగా పట్టుకొని బండి రివ్వున ముందుకు సాగిందనమాట. రివ్వున ముందుకు సాగేటప్పటికి నేనే వెనక్కి తిరిగి చూశాను కావాలని. అక్కడేం నాకేం కనిపించలేదు, రివ్వున గాలి వస్తుంది. ఎదురు అద్దంలోకి చూశాను. అద్దంలోకి చూస్తే అక్కడ కూడా ఎవరూ కనిపించలేదండి. అయితే ఈ సంఘటన తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రణస్థలంలో నేను దిగుతున్నప్పుడు అతను అన్నాడనమాట, నిన్ను ఇక్కడ దింపేయమంటున్నావు, ఇప్పుడు చూస్తే దగ్గరగా 8:30 అవుతున్నది, 8:30 ఎంత అయింది, ఎంతోనో, ఇంకా ఈ రాత్రి ఎప్పుడు ఏముందిలే, ఇంక ఇక్కడి నుంచి దగ్గరే కదా, నేను దింపేస్తాను, 45 మినిట్స్ జర్నీ, నేను దింపేస్తాను, ఏం కాదులే, అవును ఇంతకీ బరువు ఏంటి అతను నన్ను అడిగాడు. నేనేం అడిగానంటే, ఇంతకీ కందివలస గడ్డ అన్నారు కదా చిన్న మీరు, ఏంటి దాని గురించి అని అడిగాను నేను. ఏం లేదమ్మా, ఒక 20 సంవత్సరాల కిందట ఎప్పుడో 70లోనో 80లో అనుకుంటాను, 70 కాదండి 80లోనో ఎప్పుడో అక్కడ ఒక భారీ యాక్సిడెంట్ ఒకటి జరిగి ఒక 2 వీలర్ మీద వస్తున్నటువంటి, అప్పుడు ఎల్ఎంఎల్ వెస్పాలు స్కూటర్లు ఉండేవి కదండి, అలాంటి దాని మీద 2 పిల్లలతో భార్య భర్త వస్తూ అన్బ్యాలెన్స్ అయ్యి అక్కడ ఉన్న పెద్ద చెట్టు ఒకటి ఉంటుందండి, మర్రి చెట్టు లాంటిది, ఏదో సంథింగ్ చెట్టు నాకు తెలియదు, ఆ చెట్టుకి గుద్దుకొని అన్బ్యాలెన్స్ అయ్యి రాళ్ల మీద పడడం వల్ల తలలు పగిలి చనిపోయారండి. తల్లి తండ్రి చనిపోయారు, పిల్లలేమో నేల మీదకి విసిరి కొట్టినట్టుగా అయ్యి చనిపోయారటండి. అలా చనిపోయిన తర్వాత నుంచి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా 2 వీలర్స్ మోస్ట్లీ నైట్ టైము 7, 8 తర్వాత వచ్చే 2 వీలర్స్ అక్కడ వస్తే మటుకు ఏదో అనిపిస్తూ ఉంటుందట అండి. అక్కడి నుంచి అటువైపుకి లాగుతున్నట్టుగా ఇళ్ళు అక్కడ గుద్దుకోవడము, అన్బ్యాలెన్స్ అవ్వడము, ఆ రోడ్డు ముందర నుంచి వచ్చి అన్బ్యాలెన్స్ అయ్యి ముందుకెళ్ళి గుద్దుకోవడము, అలాంటివి చిన్నపాటి యాక్సిడెంట్స్, ఒక్కోసారి పెద్ద యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయట. ఒక్కోసారి బస్సులు కూడా మిడ్నైట్లో వస్తున్నవి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత కొంచెం అన్బ్యాలెన్స్ అయ్యి రైట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయటండి. ఈ విషయం ఆయన చెప్పాడు, బరువు విషయం నేను చెప్పానండి, ఎందుకు చేశాననేది. ఆ నిమ్మకాయ ఇచ్చి నేను పట్టుకెళ్తాను అన్నాడు. అది పనికిరాదు, ఇంకా అయిపోయింది, ఇంకేం ఉండదు, మీరు వెళ్ళండి అని చెప్పాను. ఆ తర్వాత అతను బయలుదేరి అక్కడికి దగ్గరలోని, రణస్థలానికి దగ్గరలోనే ఒక చిన్న ఊరు ఒకటి ఉంటుందండి, అక్కడికి అతను వెళ్ళిపోయాడు. ఆ ఊరు సైడ్ అతను వెళ్ళిపోయాడు. నేనేమో ఒక అరగంట వెయిట్ చేసి మరో బస్సు తీసుకొని నేను మా ఇంటికి చేరుకోవడం జరిగిందండి. సో ఇది కందివలస గడ్డ అనే ఆ ప్రాంతానికి ఉన్న, ఆ చెట్టుకు ఉన్నటువంటి భయానకమైన పాస్ట్ అండి. ఆ కందివలస గడ్డ గతం అది.
కనుక మీలో ఎవరికైనా ఈ కందివలస గడ్డ గురించి తెలుసా? అసలు ఆ ఊరు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా నాకు తెలియచేయండి. అట్లాగే మీకు ఈ స్టోరీ నచ్చిందా? లిటిల్ కొద్దిగా భయం అనిపించినా తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. 2 ఛానల్స్‌ని మీ ఆదరణతో ముందుకు నడిపించండి. సో, తప్పకుండా మీకు కలిగినటువంటి మీ జీవితంలో ఎదురైనటువంటి, మీ ఫ్రెండ్స్ జీవితంలో ఎదురైనటువంటి భయానకమైన సంఘటనలు, అనుభవాలు ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయబడినటువంటి నా మెయిల్ ఐడీ ఇస్తున్నాను. దానికి మీరు తప్పకుండా మెయిల్ చేయండి. మీరు వినాలనుకుంటున్న స్టోరీని మీరు తప్పకుండా వినొచ్చండి. సో, మరొక యథార్థ గాథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.